10 రోజులు అవుతోంది, ఇప్పటికీ కూడా ఆచూకీ దొరకలేదు. సో ఇటుగా స్పందించింది అనే విమర్శ కూడా ఉంది. అసలు అంటే ఈ తల్లిదండ్రుల మీద కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే అడ్డు అదుపు లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే రకరకాల థంబ్నైల్స్ అవి చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నాయి, జనాల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నాయి. అవును, అంటే వాళ్ళకి వ్యూసే ఇంపార్టెంట్ అండి. ఏంటంటే రకరకాలుగా మొన్న ఎవరో పెట్టారు, తండ్రి అరెస్ట్ అని పెట్టారు, తండ్రే చేశాడా ఇట్లా పెట్టారు. సరే, ఇప్పుడు రేపొద్దున ఎవరు చేశారు అనేది ఒకటండి. ఎప్పుడు కూడా నిజం దాగదు, ఆలస్యం అవ్వచ్చు నిజం బయటకు రావడానికి, నిజం దాగదు అనేది చాలా విషయాలు మనకు బయటపడింది. ఇక్కడ జాహ్నవికి సంబంధించి 10 రోజులు అయిపోయింది. తర్వాత అక్కడ పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, ఫారెస్ట్ డిపార్ట్మెంటు వీళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆ కుక్క పాపతో వెళ్ళిన రోజు ఆ వెంట వెళ్ళిన కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావటం, తర్వాత కొంచెం తేడాగా వ్యవహరించడం, GPS పెట్టి ప్రయత్నం చేద్దాం అనుకునే లోపే ఆ కుక్క మరణించటం, ఇవన్నీ ఇంకా ఈ కేసులో ఒక రకంగా ఇదేంటంటే ఒక మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు జోసెఫ్ మన దృశ్యం సినిమా తీసిన డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన సినిమాలాగా ఉంది ఇది. ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా అయిపోయింది. కుక్క వెనక్కి వచ్చేసింది, పాప ఎక్కడ, జ్ఞానేశ్వరి ఎక్కడ, జ్ఞానేశ్వరి బతికే ఉందా లేదా, అసలు ఆమె ఆనవాళ్ళు ఏంటి దొరకట్లేదు. కొందరు ఏమంటున్నారు అక్కడ అది అడవి ప్రాంతం కాబట్టి ఏదైనా జంతువు లాక్కెళ్ళి ఉండొచ్చేమో అనేది కొందరు అనుమానం. కొందరు పిల్లని ఏమైనా కిడ్నాప్ చేశారా, లేదంటే పిల్లని ఇంక వేరేగా ఏమైనా చేశారా, ఇలాంటి అనుమానాలన్నీ ఉంటున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు అనేది కొనసాగుతుంది. సరే, ఇప్పుడేంటి గత 2 రోజులుగా కుటుంబ సభ్యులపైన కొన్ని అనుమానాలు కొందరు రేకెత్తిస్తున్నారు. దర్యాప్తు కూడా పోలీసులు ఆ కోణంలో స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ 2 రకాలు, అంటే తండ్రి కొందరితో ఏదో కారు విషయంలో గొడవ పడ్డారు అన్న నేపథ్యంలో వాళ్ళు ఏమైనా ఆ పాపని కిడ్నాప్ చేసి జరగరానిది ఏమైనా చేశారా అనేది ఒక అనుమానం. రెండోది, కుటుంబ సభ్యులకి ఏమైనా ప్రమేయం ఉందా, కుక్క ఎందుకు ఆ విధంగా మరణించింది, అంటే కుక్క పైన విషప్రయోగం ఏమైనా జరిగిందా, ఇలాంటివి ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. సరే, వెటర్నరీ ఆఫీసర్లు ఆ రోజు కుక్క మరణించినప్పుడు కుక్క కొంత షాకు గురై ఉండొచ్చు, రావటము దానికి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో అది ఆ విధంగా చనిపోయి ఉండొచ్చు అని అన్నారు. కానీ ఇప్పుడు అది తేలాలి, అంటే కుక్క పైన విషప్రయోగం ఏమైనా జరిగిందా, జరిగితే ఎవరు చేసి ఉండొచ్చు, ఎవరు చేసి ఉంటారు. ఆ కుక్కపై విషప్రయోగం అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయొచ్చు, అది జ్ఞానేశ్వరి తల్లిదండ్రులా లేదంటే ఇంకా మిగతా బంధువులా ఏంటి అనేది ఇక్కడ తేలాల్సి ఉంది. ఇప్పుడేంటంటే రెండోది, ఆ తండ్రికి మిగతా వాళ్ళతో జరిగిన గొడవ నేపథ్యంలో ఏమైనా జరిగిందా. మూడోది, వీళ్ళ మధ్య ఏమైనా గతంలో గొడవలు ఉన్నాయా భార్యాభర్తల మధ్య, ఇంకేమైనా ఇష్యూస్ నేపథ్యంలో భార్యకు భర్తపై కానీ భర్తకు భార్యపై కానీ అనుమానాలు ఏమైనా ఉన్నాయా అని ఇప్పుడు ఒక రకమైన చర్చ జరుగుతుంది. మనం అప్పుడే ఒక నిర్ణయానికి రాలేము, కానీ ఈ విధంగా ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని అయితే తలపిస్తోంది. జ్ఞానేశ్వరి బతికే ఉండాలని మనం కోరుకుందాం, చిన్న పాప తిరిగి రావాలని కోరుకుందాం. కానీ పరిణామాలు చూస్తుంటే ఆమె ఎక్కడికి పోయింది, ఎందుకంటే సీసీటీవీల్లో ఏమీ రికార్డు కాలేదు పూర్తి స్థాయిలో, ఎక్కడ ఏం జరిగింది అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇంత 2 రాష్ట్రాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. జ్ఞానేశ్వరి కేసు ఏమైంది, పాప ఎక్కడ, ఏం జరిగింది, ఎవరున్నారు దీని వెనక్కి, నిజంగా తండ్రి తల్లి ఉన్నారా, ఇంకా బంధువులు ఏమైనా ఉన్నారా అన్న ఒక రకమైన ఉత్కంఠ అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది. 10 రోజులు అయిపోయింది, ఇంకా తేలలేదు. నేను అనుకుంటున్నా 2 రోజులు దీనికైతే ముగింపు పడబోతోంది. లార్జర్ సెన్స్లో ఒక జర్నలిస్ట్గా నా అనుభవంతో నేను చెప్తుంది ఏంటంటే, ఖచ్చితంగా కొంత కుటుంబ సభ్యుల ప్రమేయమైనా ఉండి ఉండొచ్చు, లేదంటే అటవీ ప్రాంతంలో ఆ పాపని ఏదైనా ఒక జంతువు తీసుకెళ్ళి ఉండొచ్చు అన్నది నేను అంచనా వేస్తోంది. ఒక ఇన్వెస్టిగేషన్ యాంగిల్లోనే నా అంచనా వేస్తోంది. చూద్దాం ఏం జరగబోతుందో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్ అందించినందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో అంశం